అంటే ఆయుష్ కలిగి జీవిస్తారు. అబ్రహాము ఆయన వృద్ధాప్యం వచ్చినప్పటికి కూడా నెమ్మది కలిగి సమాధికి వెళ్ళినట్లు మనం చూస్తాము. అలాగే మోషే ఆయన 125 సంవత్సరములు ఆయన దృష్టి తగ్గలేదు, సత్తువు తగ్గలేదని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా చాలామంది ఎక్కువ ఆయుష్కాలం కలిగి నిండు వృద్ధాప్యంలో చనిపోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. అటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయును కలిగి ఉంటారు. అదే రీతిగా ఆయన నామాన్ని మీరు ఎరిగి ఉంటారు కాబట్టి ఆయన ఆపదలో అనేకమైనటువంటి సమస్యల నుంచి కూడా తప్పిస్తాడు. సహోదరులు చెప్పిన రీతిగా ధాన్యం ఇంటికి ఎలాగూ చేరుతుందో, అనేకమైనటువంటి తుఫాను, వడగళ్ళు, ఇబ్బందులు అయినప్పటికీ కూడా దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మంచి ఆయుష్ను కూడా ఇస్తాడు. అలాగే చక్కగా ఆయన ప్రియకుమారుని విశ్వాసం ఇచ్చినటువంటి వారికి నిత్యజీవాన్ని కూడా అనుగ్రహిస్తాడు. మరి చక్కటి వర్తమానం బోధించినటువంటి సహోదరులకు మరి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబం తరపున ఈ సమయంలో మనం ముగింపులోనికి వచ్చి ఉన్నాం. మరి ముగింపు ప్రార్థన అలాగే కొన్ని ప్రార్థనల తర్వాత మనం సెలవు తీసుకుందాం.